వా వారే వా ఏమన్నా సంబరాలా అందరేమన్నా ఖుషినా చిన్న ఆనందమా చిరంజీవి ఇంట్లో నిన్నైన సెలబ్రేషన్లు చూసి ప్రతి ఒక్క మెగా ఫ్యాను జన సైనికులు మామూలు మురవలే పవన్ కళ్యాణ్ అన్న వదినల కాళ్ళు మొక్కి కేక్ కట్ చేసి అందరిని అలుముకొని ఒక్కటనేంది చూస్తున్నంత సేపు చూడబుద్దైన వీడియోలు ఫోటోలు నీకు ఇట్లా మెగా ఫ్యామిలీకి ఇన్ని తీర్ల కలిసి వచ్చేటందుకు అస్సలు కారణం ఏందో తెలుసా చూడురి తెలుస్తుంది 2-3 వద్దుల సంధి సోషల్ మీడియాలో ఏడో చూడు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ వీడియోలు పీకే మీద ఎక్స్ ఎడిట్లు ఇవే కానొస్తున్నాయి కదా. ఇక నిన్న పవన్ నుండి ఇంటి ఆమె కొడుకుతో కలిసి చిరంజీవి ఇంటికి పోయి కాల్ మొక్కి దీవెనార్తులు తీసుకొని కేకులు కటింగ్ చేసి అందరు మురుస్తున్న ముచ్చట్లు చూస్తున్నాం కదా. ఇక అన్ని తీర్ల మెగా ఫ్యామిలీకి కొన్ని వద్దుల సంధి ఏమన్నా కలిసి వస్తుందా అని కామెంట్లు చేస్తారు చాలా మంది. అయితే చిరు మన్మరాలు రామ్ చరణ్ ఉపాసనల బిడ్డ క్లీంకార పుట్టినాకనే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్ట ఇన్ని తీర్లు అందరికీ అనుకున్నది అవుతుంది అనుకుంటా పోస్టులు పెడుతురు కొందరు. పోయినేడాది జూన్ 20 తారీఖు నాడు క్లీంకార పుట్టిన ముచ్చట తెలిసిందేనాయే. ఆడవిల్ల పుట్టింది అంత మంచిదే ఇక అనుకున్నాడే ఆలసము. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది, శరణ్ కి వేల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది. మెగా ఇంట్లో పెళ్లి బ్యాండ్ గట్టిగా సప్పుడై వరుణ్ తేజ లావణ్య త్రిపాఠికి లగ్గమైంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుడే కాక జనసేన పోటీ చేసిన అన్ని జాగాల గెలిచి రికార్డు కొట్టింది. రేపు కూటమి కేబినెట్ లో పవన్ కళ్యాణ్ కు మంత్రి పోస్ట్ పక్కా అని కూడా వస్తుంది. ఇక నాగబాబు కూడా పెద్ద పోస్ట్ దక్కుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇగో ఇట్లా అందరికి అన్ని తీర్ల కలిసి వచ్చి సంబరాల మీద సంబరాలు అవుతున్నాయి అనుకుంటా మురిసిపోతున్నారు మెగా అభిమానులు. ఇక ఓ దిక్కు ఫ్యాన్స్ ఏమో పండుగ సొంటి సంబరంలు ఉంటే ఇంకో దిక్కు కొందరేమో అందరూ గాని అల్లు అర్జున్ వాళ్ళు ఇంట్లో లేరేంది అని అనుకుంటే లేని పంచాయతీ మోపేసే ముచ్చట్లు ముంగటేసుకుంటారు. దేశంలో ఏ ప్రధాన మంత్రికి లేని రికార్డు మన ప్రధాని మోడీ సార్ కొట్టిండు. ముచ్చటగా 3వ సారి ప్రధాని కుర్చీలో కూర్చుంటుండు. ఎల్లుండే సార్కు పట్టాభిషేకం కార్యం ఉన్నది. ఈసారి బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా. పొత్తుల పార్టీలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ఇవాళ పాత పార్లమెంట్ కాడ మీటింగ్ పెట్టుకొని మోడీ సార్ను బీజేఎల్పీ లీడర్ గా ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమోళ్ళు. మొత్తానికి మోడీ సారే మళ్ళా దేశాన్ని ఎలబోతుండు. అనుకున్నన్ని సీట్లు రాకపోయే వరకు పొత్తుల పార్టీల మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలా ఇప్పుడు ఆంధ్ర సీఎం బాబు సార్దే పై చేయి ఉన్నది. కూటమిలా రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నది. అటెనక 14 సీట్లతోటి బీహార్ సీఎం నితీష్ సార్ పార్టీ ఉన్నది. అందుకే వాళ్ళని పక్క పొంటే కూసబెట్టుకున్నాడు మోడీ సారు. ఇక ఇదే మీటింగ్ కు మన పవనాల్ సార్ కూడా పోయిండు. మోడీ సార్ ను ఆకాశానికి ఎత్తిండు. అదే రీతిన బాబు సార్ కూడా మోడీ సార్ ను పొగడ్తల జడివానల ముంచిండు. మోడీ చేయబట్టే దునియా మీద దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అనుకొచ్చిండు. భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చిండు అన్నాడు. అందరు వచ్చినట్టే అని సై చూసుకొని బీజేఎల్పీ నేతగా మోడీ సార్ ను ఎన్నుకునే కార్యం చేసుకుర్రు. రాజ్నాథ్ సింగ్ మోడీ సార్ ను బీజేఎల్పీ నేతగా ప్రకటించగానే కూటమోళ్ళంతా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక వీళ్ళందరు సంతకాలు తీసుకొని పోయి మోడీ సార్ రాష్ట్రపతి మేడానికి ఆ కాగితం అప్పచెప్తాడు. ఇక ఎల్లుండి మోడీ సారు విమానం తినే కార్యం పెట్టుకుండు. ఈ కార్యానికి కూడా మన పాలు దేశాల ప్రెసిడెంట్లు అందరిని పిలిచిండు మోడీ సారు. అట్లనే కూటమి రాష్ట్రాల లీడర్లను సీఎంలను కూడా రమ్మని ఆహ్వానాలు పంపిర్రు. మరి 3వ సారి పీఎం అయిండు. సార్కు శుభాకాంక్షలు గాని 75 ఏళ్ల తర్వాత ఎవ్వల్ కాళ్ళు సొంతంగా పాలిటిక్స్ లకెళ్లి రిటైర్ కావాలని మోడీ సారే అన్నాడు. మరి అన్నమాట మీదకెళ్లి సార్ దిగిపోయి వేరేటోళ్ళని ఎక్కిస్తాడా, ఎల్లకాలం సారే ఉంటాడా అన్నది చూడాలి.